2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి 2వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు నుంచి గురువు తృతీయం నుంచి 4వ స్థానానికి వస్తున్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరికైతే జన్మ జాతకంలో గురువు కనుక బలంగా ఉంటారో వారికి మాత్రం చాలా బాగుండబోతోంది. జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారంలో గురువు, శుక్రుడు, రవి, బుధ, రాహువు 5 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఇరినాటి శని ఉన్నది కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేష రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ధనపరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇక్కడ 4వ స్థానంలోకి గురువు రావటం మూలంగా పంచమాధిపతి అయిన రవి 2వ స్థానంలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. హెల్త్ పరంగా కొంచెం సమస్యలు ఉంటాయి. శత్రువులు నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా బాగుండబోతోంది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మీకు చాలా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ వారం చాలా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వృత్తిపరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి ఉన్నది కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఎలినాటి శని ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరించ దేశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.